నర్తనశాలలో కీచకుడిగా భయపెట్టిన భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడుగా విశ్వరూపం చూపించిన సహజ నటన ఆకట్టుకునే ఆహార్యం తెలుగు భాషకే వన్నె తెచ్చే వాక్ చాతుర్యం విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావుకే సొంతం. తెలుగు సినీ జగత్తులో ఆయనది ప్రత్యేక శైలి. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నటుడిగా దర్శక నిర్మాతగా తనకంటూ నటనతో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నటనా చక్రవర్తిగా 3 దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలారు. పులి బోనులో ఉన్న అడవిలో ఉన్న పులే, తన ఎదురుగా ఏ హీరో ఉన్నా ఎస్వీఆర్ ఈయన చేస్తే ఆ పాత్ర తన తీరును మార్చుకోవాల్సిందే. ఇంతే అనేలా ఉండే ఆ ఫ్రేమ్ లో తను కాని పడితే అంతకు అంత ఇంపుగా మారిపోతుంది. అలా కంస మహారాజుగా అయినా, దుర్యోధనుడిగా అయినా, భస్మాసురుడిగా అయినా, రావణుడిగా, కాలయముడిగా అయినా బరువైన పాత్రలకు పెట్టింది పేరుగా తన ఆహార్యంతో, గంభీర్యమైన వాయిస్ మాడ్యులేషన్ తో నేను తప్ప మరెవ్వరూ ఈ పాత్ర చేయలేరు అనేలా ఒక పక్క నటించినా, పిల్లిలా పెళ్ళ మాటకు తాళం వేసే భర్తగా బెత్తరు చూపులు చూసే కుటుంబకుడి పాత్రలు మరో పక్క నటించినా, ఈడ్చి కొడితే ఆమడ దూరం పడాల్సిందేలా జేమ్స్ బాండ్ తరహాలో అయినా, బ్యాడ్ బాయ్ గా అయినా, తాతగా అయినా, ఆ తాతకు మనవడిగా అయినా, ఇలా ఏదైనా సరే, ఎందులో అయినా సరే తనకిచ్చిన సీన్ కి 1000ల రిజల్ట్ ఇవ్వగల బహు అరుదైన నటుడిగా ఎస్వీఆర్ గారు అందుకున్న కీర్తి శిఖరాలు ఎన్నో. 1947లో వరువుతిని సినిమాతో ఎంట్రీ ఇచ్చి 7-8 సినిమాలు చేసిన ఎస్వీఆర్ కు పాతాళ భైరవి చిత్రం వచ్చాక అందులో మాంత్రికుడిగా నటించిన తీరు తరువాతే పరిపూర్ణమైన గుర్తింపు లభించింది. అలా ఎన్టీఆర్ మూవీతో బ్రేక్ అందుకున్న ఎస్వీఆర్ అనతే కాలంలోనే అదే ఎన్టీఆర్ కు తలనొప్పిలా మారారు. తన యాక్టింగ్ స్కిల్స్ తో ఎన్టీఆర్ కు చెమటలు పట్టేలా చేశారు. అలా కాంబినేషన్ సీన్స్ లో అవతల వారిని ఈజీగా డామినేట్ చేసేవారు ఎస్వీఆర్. మరి ఎస్వీఆర్ గారి జీవితంలో వైభోగాలతో పాటు కష్టాలు కూడా ఉన్నాయి. జీవితం ఇంకా సగం ఉండగానే ఆయువు తీరి వెళ్లిపోవడానికి మించిన విషాదం మరేముంటుంది? మరి ఆ విషాద ఛాయలు అలుముకున్న రోజుల్లో ఎస్వీఆర్ గారి మనోగతి ఏ తీరును ఉండేది? ఆఖరి రోజులు ఎలాంటి కలతలను మిగిల్చాయి? ఇక వారి కుటుంబ సభ్యులు ఇప్పుడే పరిస్థితి ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ ఎస్వీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. 1918 జూలై 3న కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు సామర్ల వెంకట రంగారావు. 11 మంది సంతానంలో 2వ వాడిగా ఈయనకు 3 అన్నదమ్ములు, 7 అక్కా చెల్లెలు. అయితే వారెవ్వరూ ప్రస్తుతానికి లేకపోవచ్చు. కానీ వారి పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు కూడా ఎస్వీఆర్ ను తమ వంశ ఇలవేల్పుగా కొలుస్తూనే ఉంటారు. ఎస్వీఆర్ గారి చిన్నతనం కొంత మద్రాసులోను, మరికొంత వైజాగ్ లోను, మిగిలిన కొంత కాకినాడ కళాక్షేత్రంలోనూ గడిచింది. వైజాగ్ ఏవియన్ కాలేజీలో ఇంటర్ చదివి బీచ్ రోడ్ లో ఫ్రెండ్స్ తో చక్కర్లు కొట్టేవారు. ఇక కాకినాడ చేరేసరికి బీఎస్సీ చదువుతూ నాటకాల్లో విరివిగా పాలు పంచుకున్నారు. సూర్యకాంతం, రేలంకి, రాజబాబు ఇలా పలువురిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ లో నాటకాలు వేస్తూ సినీ పండితుల దృష్టిని ఆకర్షించిన రంగారావు గారు 1947లో వరువుధిని అనే సినిమాతో వెండితెర నటుడిగా రూపుదాల్చి ఎస్వీఆర్ అని అనిపించుకున్నారు. అంటే సాధారణ వెండితెర నటుడు రంగారావు. అక్కడ నుంచి ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను దినదిన ప్రవర్ధమానంగా పెంచుకుంటూ ఎస్వీఆర్ అనిపించుకున్నారు. అంటే ఎస్ నేనే వెర్సటైల్ యాక్టర్ రంగారావు అని. ముఖ్యంగా పాండవ వనవాసంలో బానిసలకు ఇంత అహంబాహమా అంటూ సీన్లో లేని డైలాగులు చెప్పడంతో ఎన్టీఆర్ కి తలకెక్కిపోయింది. ఆ డైలాగు లేదు కదా, వన్ మోర్ అంటే నో మోర్, పాత్ర అదే కదా, మీరు బానిసలే కదా అంటూ నోరు మూయించేసి సీన్ లో తన డామినేషన్ ని చూపించారు ఎస్వీఆర్. డైరెక్టర్ చెప్పిన దానికి తను ఓన్ గా కొంత కల్పించి అవతల నటులతో ఆడుకోవడం ఎస్వీఆర్ కి సరదా. మరి అలా చేయాలి అంటే అందరి నటులకు సాధ్యమయ్యే పనేనా? ముఖ్యంగా ఎదుటివారి టైమింగ్ ని అప్పటికప్పుడు షాట్ లో క్యాచ్ చేయడం అంటే ఆసామాసి వ్యవహారం కాదు. అది ఎస్వీఆర్ కి గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి. అవతల వారు పేజీల డైలాగులు చెప్తే ఇతను జస్ట్ కన్నురెప్పల ఆడించి మార్కులు కొట్టేయగలరు. అలా ఏ రూపంలోనైనా అతనికి రీచ్ కావాలంటే అవతల నటులకు పెద్ద టాస్క్ గా మారారు ఎస్వీఆర్. అలా రిమ్యునరేషన్ లో కూడా హీరోలకు తగ్గట్లే డిమాండ్ చేసే స్థాయికి వచ్చారు ఎస్వీఆర్. భక్త ప్రహ్లాద అనే కన్నడ సినిమాలో హిరణ్యకశిపుడిగా రాజ్ కుమార్ చొక్కాలు చించుకుని నటిస్తే కానీ ఆ సీన్ రక్తి కట్టించగలిగారు. కానీ అదే తెలుగులో మన ఎస్వీఆర్ గారు ఉన్న చోట నుంచి కదలకుండానే చేసి అంతే ఇంపాక్ట్ ను సంపాదించారు. మరి ఈయన విగ్రహం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంత గొప్పగా ఉండేవి. ఓ సందర్భంలో స్వయాన గుమ్మడి గారి ఎస్వీఆర్ గొప్పతనం గురించి చెప్తూ ఈయన మన ఇండియాలో పుట్టడం మన అదృష్టం, ఇతని దురదృష్టం. అదే తను వెస్టర్న్ కంట్రీస్ లో గాని పుట్టు ఉంటే ఈ పార్టీకి అతి గొప్ప 5 నటుల్లో ఒకరిగా ఉండేవారు అని. మరి అది నిజమే. ఎస్వీఆర్ తెలుగువారిగా పుట్టడం మన అదృష్టమే. కానీ ఈయనకు మాత్రం ఆయనకు అందాల్సిన గుర్తింపు అందలేదు. పద్మశ్రీ గాని, పద్మ విభూషణ్ గాని
కానీ ఇప్పటికీ ఈయనకు వరించలేదే అన్న కొరత చాలా మంది నోటా వినిపిస్తూనే ఉంటుంది. 1947లో లీలావతి అనే ఆమెను పెళ్లి చేసుకున్న ఎస్వీఆర్ గారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. కొడుకు పేరు కోటేశ్వరరావు. అయితే కొడుకు కోటేశ్వరరావుని చిత్రసీమ రంగంలోకి తీసుకురావాలని ఎస్వీఆర్ గారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఫలించలేదు. ఇక కూతుళ్ల విషయానికి వస్తే కూతుళ్ల పేర్లు ప్రమీల మరియు విజయకార్లు. వీరిద్దరికి పెళ్లిళ్లు చేయడం, వారు అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక ఎస్వీఆర్ గారు కుమారుణ్ణి చాలా చిన్న వయసులోనే కోల్పోయారు. ఇలా చిన్న వయసులోనే తన కొడుకును కోల్పోవడం ఎస్వి రంగారావు గారు పూర్తి విషాదంలో మునిగిపోయారు. ఇక ఆ బాధను తట్టుకోలేక ఆయన తాగుడుకు కూడా బానిసై ఆయన తాగడం మొదలెడితే వారం 10 రోజులైనా ఆపకుండా తాగడం, ఆపితే వారం 10 రోజులు అసలు మందు కోసమే చూడకపోవడం ఈయనకు అలవాటు. అలా వ్యసనానికి పూర్తిగా బానిస అయ్యారు ఎస్వీఆర్. అయినా నటన పరంగా మార్కులు మాత్రం తనే పూర్తిగా కొట్టేసేవారు. ఇదే ఇతనుకున్న గొప్ప వరం. ఆ వరమే ఇతని లోపాన్ని కప్పి దినదిన ప్రవర్ధమానంగా వెండితెర ఉన్నన్న రోజులు కీర్తి శిఖరం వైపు రెపరెపలాడే కాంతిలా మెరిసేలా చేసింది. భక్త ప్రహ్లాద, మాయా బజార్, గుండమ్మ కథ, నర్తనశాల, పాతాళ భైరవి, తాత మనవుడు, పాండవ వనవాసం, తోడుకోడలు, నాది ఆడజన్మి, పండంటి కాపురం, అందరూ దొంగలే, బంగారు పాప, రాజు పేద ఇలా అనేక చిత్రాల్లో ఎస్వీఆర్ ను కొట్టేవాడు లేడు అనేలా నటించి మెప్పించి బాక్సాఫీస్ కు కాసులు రప్పించిన ఘనాఘనుడు ఈయన. అలా ఆడియన్స్ చే సభాస్ అనిపించి గుర్తించుకుని మహాగణుడుగా, విశ్వనట చక్రవర్తిగా, నట సార్వభౌముడిగా, నటసింహగా, నట శేఖరగా ఆంగ్ల దేశ ప్రముఖుల చేతను కితాబులు అందుకున్నారు. ఎస్వీఆర్ నటనకు సాక్షాత్తు చార్లీ చాప్లిన్ కూడా వీరాభిమాని. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నవల్స్ చదవటం అలవాటు ఉండే ఎస్వీఆర్ తన పాత్రను కూడా ఇంగ్లీష్ కథానాయకుల ప్రేరణతోనే మెరుగులు దిద్దుకున్నారు. గుప్తదానాలు కాని, విద్యా సంస్థలకు విరాళాలు కాని విరివిగా ఇచ్చేవారు. మహానటి సావిత్రి గారితో ఈయనకు సన్నిహిత్యం ఎక్కువ. ఇద్దరూ కలిసి యాక్టింగ్ లో పోటీ పడ్డారు. అలాగే బయట క్రికెట్ ఆడటంలోనూ పోటీ పడ్డారు. చివరికి డ్రింకింగ్ లోనూ పోటీ పడ్డారు. ఎస్వీఆర్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకునిగా, ప్రొడ్యూసర్ గా కూడా రాణించారు. ఇక ఎన్టీఆర్ తో నటన పరంగా సవాళ్లు విసిరినా బయట మాత్రం చాలా చక్కగా ఉండేది వీరి మధ్య అనుబంధం. ఇక చివరికి అలాగే చనిపోయారు. 1974లో అస్వస్థతకు గురై ఆ మనకేం కాదులే మొండిగా సినిమా షూటింగ్లకు వెళ్లిపోయేవారు. దాంతో ఆరోగ్యం మరింత గతి తప్పింది. ఒక పక్క వ్యసనం, మరో పక్క నిద్ర లేకుండా నటన, వీటికి తోడు ఇంట్లో సమస్యలు భారీ ఖాయం. దీంతో గుండె బలహీన పడింది. అలా కొన్ని రోజులు గడిచేసరికి పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితికి వచ్చింది. అయినా మనిషి ఆగలేదు. ఏమీ కాదులే వచ్చే నెల బైపాస్ చేయించుకుందాం అనుకున్నారు. కానీ ఆలోపి యమపాసం ఇతని మీద పడింది. నీ నటనతో నాకే ముచ్చెమటలు పట్టిస్తావా అంటూ యముడు కోపగించుకుని మృత్యువుకు శత్రువుని చేసి వికటాటహాసం చేసినట్లు ఉన్నారు. అలా 1974 జూలై 18న గుండుపోటు రూపంలో మన నుంచి ఈయన్ను తీసుకువెళ్లిపోయింది ఆ మృత్యువు. అనుబంధం, ఆత్మీయం అంతా ఒక భూటకం అన్నట్లు ఇతని జీవితం చివరి రోజులు దయనీయంగానే గడిచిన బాబు వినరా అంటూ ఎవరికీ తన వ్యక్తిగత విషయాలను చెప్పుకుని ఓదార్పు పొందే పని చేయలేదు. హాయ్ హాయ్ నాయిక అంటూ తన చుట్టూ ఉండే ఆహ్లాదకర వాతావరణాన్ని పాడు చేయడం ఇష్టం లేక బ్రతికినంత కాలం సింహం లెక్కనే బ్రతకాలనుకున్నారు కాబోలు. అలాంటి నటుడు తరువాత తన వారసులను ఎందుకు సినిమాల్లోకి తీసుకురాలేదు అన్న అనుమానం తప్పకుండా ఎవరికైనా వస్తుంది. ఈ విధంగా ఎస్వి రంగారావు తన కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించగా అది విఫలమైందట. ఎస్వి రంగారావు తనయుడు కోటేశ్వరరావు హీరోగా సినిమా కూడా మొదలు పెట్టారు. కొంత షూటింగ్ చేసి ఆ తర్వాత మధ్యలోనే ఆ సినిమాను ఆపేశారు. పలు కారణాల వల్లనే ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొడుకు సినిమాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎస్వి రంగారావు గారి కొడుకు జనరేషన్ సినిమాలోకి రాలేదు. కానీ 3వ జనరేషన్ అయినా ఆయన మనవడు సినిమాలోకి వచ్చారు. ఆయన 2వ మనవడు, తన పేరు కూడా ఎస్వి రంగారావు. ఆయన హీరోగా మిస్టర్ 7 అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోవడంతో ఆ తర్వాత మరే సినిమాల్లోనూ కనిపించలేదు. అయితే ఇప్పటికీ సినీ అవకాశాల కోసం తను ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాతగారు ఎన్నో కోట్ల ఆస్తులను సంపాదించి పెట్టారని, ఇక ఆ తర్వాత తరంలో సంపాదించిన వారు లేక పెళ్లిళ్ళని, వివిధ అవసరాల కోసం ఎన్నో ఆస్తులను అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ విధంగా అప్పుడు అమ్ముకున్న ఆస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ వాల్యూతో కలుపుకుంటే కొన్ని వేల కోట్ల విలువ చేస్తుందని ఆయన తెలియజేశారు. చెన్నైలోని ఐటీ కారిడార్, అలాగే కాకినాడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సైట్ వంటి ఆస్తులు అప్పట్లో అమ్మేశామని, ఇక ప్రస్తుతం వాటి విలువ కొన్ని వేల కోట్ల ఉంటుందని మనవడు తెలియజేశారు. అయితే రంగారావు గారు చనిపోయే నాటికి కూడా డబ్బుకి, ఆస్తికి ఎటువంటి లోటు లేదని ఆయన వివరించారు. అనుబంధం, ఆత్మీయం అంతా ఒక భూటకం అన్నట్లు ఇతని జీవితం చివరి రోజులు దయనీయంగానే గడిచిన బాబు వినరా
దగ్గర అంటూ ఎవరికీ తన వ్యక్తిగత విషయాలను చెప్పుకుని ఓదార్పు పొందే పని చేయలేదు. హాయ్ హాయ్ నాయిక అంటూ తన చుట్టూ ఉండే ఆహ్లాదకర వాతావరణాన్ని పాడు చేయడం ఇష్టం లేక బ్రతికినంతకాలం సింహం లెక్కనే బ్రతకాలనుకున్నారు కాబోలు. అటువంటి ఆ గొప్ప నటుడి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.